హలో! ఈరోజు మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటో తెలుసా? ఆనియన్ సమోసా చేయబోతున్నాం. చాలా బాగుంటుంది. వద్దు 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 అనుకుంటాం కానీ తింటాం. బాగుంటాయి కదా క్రిస్పీగా. నేను ట్రైన్ ఎక్కితే ఆనియన్ సమోసా తినాల్సిందే. సో ఆనియన్ సమోసా చాలా సింపుల్. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ జరిగే బుధవారం సంతలో ఆనియన్ సమోసా సూపర్ ఉంటుందండి. కాస్త కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, కాస్త ధనియాల పొడి. చాలా సింపుల్ అసలు ఈ సమోసాలు. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులో ఉప్పు కారం కలిపాం కదా, ఉల్లిపాయల నుండి నీళ్ళు వస్తాయన్నమాట. ఆ వాటర్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఇందులో కాస్త అటుకులు వేసుకోవాలి. అటుకులు ఆ వాటర్ లాగేస్తుంది. ఇది స్టఫింగ్ అనమాట. సింపుల్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో షీట్ అయితే మనం ఇంట్లో చేయట్లేదు, నేను షీట్ తెచ్చుకున్నాను, చూపిస్తాను. సమోసాలు షీట్ నేను డైరెక్ట్గా రత్నదీప్లో తెచ్చుకున్నానండి. ఇది మనకి దొరుకుతుంది. ఇందులో 50 షీట్స్ ఉంటాయి. మనకి 50 సమోసాస్ వస్తాయి. ఈజీ అనమాట. ఈ షీట్ చేసుకోవడమే ఇంట్లో కష్టం. ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే ఎప్పుడు ఎన్ని సమోసాస్ కావాలంటే అన్ని సమోసాస్ మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసి తెచ్చుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందు బయటికి తీసుకోవాలన్నమాట. చూడండి, మైదా పిండిలో కొంచెం నీళ్ళు వేసి స్లరీ చేసుకోండి. మరి పల్చక్ కాదు, థిక్గా కలుపుకొని ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని రెడీ చేసేసుకోవాలి. షీట్స్ ఇంకా స్లరీ ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు షీట్స్ తీసుకోండి. ఇలా దేనికది కట్ చేసి ఇలా ఇండివిజువల్గా మనకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి సైడ్కి. ఇలా పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి. ఇందులో స్టఫింగ్ పెట్టేసుకోండి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది స్టఫింగ్. లోపలికి ఇలా ప్రెస్ చేసేసి జాగ్రత్తగా ఇప్పుడు స్లరీ తీసుకొని కిందకి ఇలా అప్లై చేయాలి. ఇది అతుక్కోవడానికి అన్నమాట. ఇంతే. ఇది సమోసా ఫోల్డింగ్. ఇంకోటి చూపిస్తాను. చాలా డెలికేట్గా ఉంటాయి షీట్స్, మటుకి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫోల్డింగ్ మటుకి టైట్గా ఉండాలి. ఇలా కొంచెం ఎక్కువ అప్లై చేస్తేనే మంచిగా అతుక్కుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్. పర్ఫెక్ట్ కదా. ఈ లోపల ఆయిల్ కూడా హీటింగ్కి పెట్టేసుకుంటే ఆయిల్ వేడవుతూ ఉంటుంది. అన్నీ ఇలా చేసుకోవడమే. సమోసాలని నూనెలో ఫ్రై చేసుకోవడమే. మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా మంచి కలర్ రావాలి. మీరు ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంటే మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు ఫోల్డ్ చేసేసుకొని సాయంత్రం కావాలి అన్నప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మంచి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి సమోసా. పైన లేయర్ క్రిస్పీగా, లోపల ఉల్లిపాయ స్టఫింగ్. ఆహా, మంచి కలర్ వచ్చేసాయి. తీసేద్దాం. ఈ షీట్ ప్యాకెట్ మనకి 110 రూపీస్ ఉంటుందండి. 50 సమోసాస్ చేసుకోవచ్చు. సమోసా రెడీ అయిపోయింది. సమోసాలో కచప్ని డిప్ చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం? పెళ్లి చూపులు మూవీ నుండి ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా. అసలు సమోసాకి వేయించిన పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది. నూనె వేడిగా ఉంది కదా, మనం ఎందుకు వేయించుకోకూడదు? మన ఇంట్లో పచ్చిమిర్చి లేదా ఏంటి? వేయించుదాం. వీట్ ఉన్నాయి కదా, తగ్గేది లేదు అసలు. వేయించేద్దాం. 2, 3 పచ్చిమిర్చి. మధ్యలో నూనె ఆల్రెడీ వేడిగా ఉంది, ఇంకా కొంచెం వేడి చేద్దాం. పచ్చిమిర్చిని మధ్యలో ఇలా కట్ చేయాలి. కట్ చేసి వేసేయాలి నూనెలో. కాకపోతే మన పచ్చిమిర్చి కొంచెం పెద్దగా ఉన్నాయండి. పర్లేదంటారా? ఉల్లిపాయ సమోసాతో పాటు ఎప్పుడూ ఏ సమోసాతో అయినా పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత
ప్లేట్లోకి తీసుకొని ఇలా ఉప్పు చల్లాలి, అంతే. వేడి వేడిగా ఆనియన్ సమోసాతో పాటు పచ్చిమిర్చి కూడా రెడీ. అదిరిపోయే ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం చేస్తూనే ఉంటామండి. ఫస్ట్ అయితే ఆనియన్ సమోసా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? బాయ్.